నేను మాట్లాడితే మీరు తట్టుకోలేరు. మాజీ మంత్రి బాలినేని వైఎస్ఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని జనసేనలో చేరినప్పుడే చెప్పానన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, వైఎస్ఆర్ పై అభిమానంతోనే మంత్రి పదవిని వదులుకుని జగన్ పార్టీకి వెళ్లానన్నారు. ఎవరి మెప్పు కోసం నేను పనిచేయట్లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. తాను కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే తట్టుకోలేరన్నారు. కుప్పంతోనే మొదలు. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100% సోలార్ విద్యుత్ సరఫరా కోసం కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖ మీద సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల గురించి అధికారులతో చర్చించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పరికరాల ఏర్పాటు గురించి కూడా చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఏఎన్ఆర్ బయోపిక్ అంటే చాలా బోరింగ్. ఏఎన్ఆర్ జీవితం సాఫీగా సాగిపోయిందని, అన్నీ హ్యాపీసే ఉంటాయని, బయోపిక్ అంటే జీవితంలో ఎత్తు పల్లాలు ఉండాలని, కానీ తన తండ్రిగారి విషయంలో అన్ని విజయాలే ఉన్నాంటాయని, ఎత్తులే ఉంటాయని, అలాంటప్పుడు బయోపిక్ అంటే చాలా బోరింగ్ గా ఉంటుందని, అందుకే ఆ ఆలోచన చేయడం లేదని చెబుతుంటాడు నాగార్జున. తాజాగా గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లోనూ నాగ్ అదే మాట చెప్పాడు. ఆహార కల్తీలో హైదరాబాద్ టాప్. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో వాస్తవమెంత? 2022 ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదైన మాట వాస్తవమే. అత్యధికంగా 246 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ఇది ఎన్సీఆర్బీ చేసిన సర్వే డేటా కాదు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నేరాల, క్రైమ్స్ కు సంబంధించిన డేటా ఆధారంగా ఎన్సీఆర్బీ ప్రతి సంవత్సరం వార్షిక రిపోర్టును విడుదల చేస్తుంది. ఆ రిపోర్టును ఇప్పుడు వైరల్ చేస్తూ 2024 లేటెస్ట్ డేటాగా వైరల్ చేస్తున్నారు. హైదరాబాద్ కూతురి ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా. హైదరాబాద్ మల్కాజ్గిరిలో కూతురు మోసం చేసిందని తల్లిదండ్రులే ఆమె ఇంటి ముందు నిరసనకు దిగారు. తాము 2 ఏళ్ల క్రితం ఊరెళ్తూ కుమార్తెకు ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చిన 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వమంటే ఆమె నిరాకరిస్తుందని ఆరోపించారు. దీంతో ఈ పంచాయతీ పోలీసుల దగ్గరకు చేరింది. అమరన్ టీం కోటి చెల్లిస్తుందా? అమరన్ టీంకు పెద్ద చిక్కు వచ్చింది. సాయి పల్లవి తన ఫోన్ నంబర్ను శివ కార్తికేయను ఓ కాగితం మీద రాసి విసురుతుంది. ఇప్పుడు ఆ సీన్ అమరన్ టీంకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఫోన్ నంబర్ చెన్నైలోని ఓ కాలేజీ స్టూడెంట్ అని తెలుస్తోంది. సినిమాలో తన ఫోన్ నంబర్ వాడటంతో కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయని, తన నంబర్ వాడుకున్నందుకు కోటి చెల్లించాల్సిందే అని కోర్టులో కేసు వేశాడట. రేణు తన తల్లి గురించి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్. రేణు దేశాయ్ తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. నా తల్లితో నాకు అంత గొప్ప బాండింగ్ లేదు. నాకు ఒక మంచి తల్లి లేదు, కానీ నేను ఒక మంచి తల్లిని కాగలిగాను. నాకు ప్రేమ దొరకనంత మాత్రాన నేనెందుకు గొప్ప తల్లిని కాకూడదు అని సవాలుగా తీసుకుని నా పిల్లల్ని పెంచాను. నాకు మంచి తల్లి లేదు కాబట్టే నేను నా పిల్లలకి ఇంత గొప్ప తల్లిని అయ్యాను అంటూ రేణు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలీకి నోటీసులు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు. ప్రముఖ సినీ నటుడు అలీకి అక్రమ నిర్మాణం వ్యవహారం నోటీసులు జారీ అయ్యాయి. వికారాబాద్ జిల్లా ఎకమామిడి గ్రామ పరిధిలో ఆయనకు ఫామ్ హౌస్ ఉండగా అందులో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని గ్రామ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఓసారి నోటీసులు జారీ చేయగా ఈ నెల 22న ఫామ్ హౌస్ లో పనిచేసేవారికి రెండోసారి నోటీసులు జారీ చేశారు. కివ్వని కిస్సిక్. పుష్ప 2 ఐటెం సాంగ్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల వేసిన స్టెప్పులు చూసి పిచ్చెక్కిపోవాలనుకున్నారు ఫ్యాన్స్. అయితే తీరా సాంగ్ చూశాక ఫ్యాన్స్ కి కాస్త నిరాశ తప్పేలా లేదు. ఎందుకంటే కిసిక్ సాంగ్ కి ఇచ్చిన ట్యూన్ లో కాస్త ఊపు తగ్గినట్లు ఉంది. ఊ అంటావా మావా సాంగ్, దీనికి కంపేర్ చేస్తా కిసిక్ అంతగా కిక్ ఇచ్చినట్లు అనిపించలేదు. పెర్త్లో 295 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసిన టీమిండియా
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అతిపెద్ద టెస్టు విజయం. ఇంతకు ముందు 1977లో మెల్బోర్న్ జరిగిన టెస్టులో టీమిండియా 222 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ విధించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఓవర్ నైట్ స్కోరు 12-3తో 4వ రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 238 పరుగులకు ఆలౌటైంది. For more videos, subscribe to A to Z content.